శీతాకాలం వచ్చిందంటే చాలు కుంభకర్ణుడిలాగా ఎలుగుబంట్లు కూడా తమ గుహల్లోకి వెళ్ళిపోతాయి. దీర్ఘకాలం పాటు నిద్రలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి నెలల తరబడి నిద్రలో జారుకున్న మల మూత్ర విసర్జనలు చేయవు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హైబర్నేషన్ సమయంలో అంటే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎలుగుబంట్లు శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ ప్రక్రియ జరుగుతుంది. మూత్రంలో ఉండే యూరియాని ఎలుగుబంట్ల శరీరం తిరిగి శక్తిగా మారుస్తుంది. మలాన్ని కూడా రీసైక్లింగ్ చేసి దాంతో శరీరానికి కొత్త శక్తిని అందిస్తుంది. ఈ ప్రక్రియలో విష పదార్థాలు శరీరంలో నిల్వ ఉండకుండా శరీరం వాటిని పునశ్చలనం చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శక్తిగా మార్చుకుంటుంది. కాబట్టి దీర్ఘకాలం పాటు ఆహారం లేకుండానే ఈ ఎలుగుబంట్లు బతుకుతాయి. తమ శరీర ఉష్ణోగ్రతను ఇవి తగ్గించుకుంటాయి. వీటి గుండె వేగం నిమిషానికి కేవలం 8 నుంచి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఈ విధంగా ఎలుగుబంట్లు తమ శరీరాన్ని పునరుద్ధరించుకోవటం ప్రకృతిలోని అద్భుతమైన పరిణామమని సైంటిస్టులు చెప్తున్నారు.